హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్లైశ్రీ. పొద్దున్నే 5 అయింది. మరలా ఒక కొత్త మార్నింగ్ లాగ్తో అయితే మీ ముందరికైతే వచ్చేసానండి. లేచిన తర్వాత కొద్దిగా అందరికీ బద్ధకం అనిపించకుండా చేసుకునే పనులు నేనైతే ఎలా చేసుకుంటాను, డైలీ పనులు అనేవి ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలారం అయితే ఎగ్జాక్ట్గా 5కి పెట్టుకోనండి, 4:45కే పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత మంచం మించి లేచి మనం దేవుడి స్తోత్రం ఏదైనా అంటే కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి అంటూ అరచేతుల్ని మనం చూసుకుని భూదేవికి దండం పెట్టుకుని లేస్తాం కదండి. అలా ఇవన్నీ కూడా కొద్దిగా మంచం మించి లేచి ఆ బద్ధకం తీరడానికి నాకు ఆ పావుగంట పడుతుంది. కాబట్టి చూడండి, నాకు బ్రష్ అది అయిపోయి ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని హాల్లోకి అయితే వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ 5:10 దాటి 5:15 అయితే అవుతుందండి. హాయ్ అండి అందరికీ కూడా. మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్ అంటే బాక్సులు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ అందరికీ కూడా కిచెన్ నుంచి అయితే మన పని డైలీది స్టార్ట్ అవుతుంది కదండి. నాకు కూడా అదే సేమ్ అండి, రొటీను కిచెన్ నుంచి స్టార్ట్ అయినా నాకు కొన్ని పనులు అనేవి ముందర ఉంటాయి. అంటే నేను డైరెక్ట్గా స్నానం అది చేయకుండా లంచ్ బాక్స్లు అవి ఇవ్వనండి. స్నానం చేసి దీపారాధన చేసుకుని అప్పుడు లంచ్ బాక్స్ల ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకుంటాను అనేది ప్రతిసారి నా వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదిగోండి, నాకు నైట్ అయితే గ్రీన్ పీస్ అనేది నానేసాను, పాలు తోడు పెట్టి పెరుగు అనేది ఇక్కడ పెట్టుకున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఈ పెరుగు గ్రీన్ పీస్ ఎందుకు అంటే ఈరోజు పిల్లలకి ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేద్దాం లంచ్లోకి అని చెప్పి గ్రీన్ పీస్ అయితే నానబెట్టుకున్నాను. ఓవరాల్గా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఉండటం వల్ల మార్నింగ్ అసలు బద్ధకం అనేది లేచిన వెంటనే కిచెన్ వైపు చూస్తే అస్సలు అనిపించదండి. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే అనుకోండి. నైటే మనం కొద్దిపాటి ప్రిపరేషన్ కిచెన్లో చేసుకున్నాము అంటే బద్ధకం అనేది లేచిన వెంటనే కిచెన్ చూస్తే ఫస్ట్ ఎగిరిపోతుంది కదండి. ఎందుకంటే ఎప్పుడు ఇల్లు కానీ కిచెన్ కానీ కిచెన్లోని ప్రతి వస్తువు కానీ చాలా ఆహ్లాదంగా నీట్గా అనిపిస్తే మాత్రం మర్నాడు పని అనేది తణుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తుందండి. ఓపిక, శక్తి అదంతది. అందుకనే నేను ప్రతిరోజు లేచిన తర్వాత ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని ఆ రోజువారీ పనులు చేసుకునే ముందు ఇందాక కృష్ణయ్యని చూపించాను కదండి మన బృందావనంలోని, అక్కడైతే ఒక్కసారి హ్యాపీగా చూసి ఆ బాల్కనీ అంతా ఇంకా చీకటిగానే ఉంది కదండి. స్నానం అది చేసి కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. ఇదిగోండి రెడీగా మనకి అంట్లు అనేవి కూడా తోమున్నాయి కాబట్టి ఇంకా నా బాక్సుల ప్రిపరేషన్ రోజువారీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఆగండి. మరి నేను ఇందాకడే చెప్పాను, నాకు డైలీ పని ఫస్ట్ పని పిల్లల లంచ్ బాక్స్ అయినా దానికంటే ముందర కొన్ని పనులు అనేవి ఉంటూనే ఉంటాయి. అదేంటనేది ప్రతిసారి వీడియోస్లో షేర్ చేసిన విధంగానే కొత్త వాళ్ళకైతే నేను చూపించాలనే ఈ వీడియోలో మళ్ళీ అయితే షేర్ చేస్తున్నానండి. మీరంతా కూడా అసలు కొద్దిగా కూడా బద్ధకం అనుకోకుండా చాలా చక్కగా లేచిన తర్వాత ఫస్ట్ చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకుని స్నానం అయితే చేసి వచ్చి లంచ్ బాక్సులు ఇవ్వండి. ఆ రోజు వండిన మనకి తిన్న మన ఇంట్లో కుటుంబ సభ్యులకి కూడా చాలా తెలియని ఉత్సాహంగా ఆరోగ్యంగా కూడా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ చాంటింగ్ అదేనండి, మన వెంకటేశ్వర స్వామి లైటింగ్స్ అయితే వెలుగుతున్నాయి కదా. ఇది నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళినప్పుడు అదేనండి 15 days బ్యాక్ తిరుపతి అనేది వెళ్ళామని చెప్పి వ్లాగ్స్ అయితే కూడా నేను షేర్ చేశాను. సో అప్పుడు మా వారికి బర్త్డే గిఫ్ట్ కింద ఈ వెంకటేశ్వర స్వామి చాంటింగు అలాగే లైట్స్ వెలుగుతున్న దీన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పాను కదండి. ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు నాకు ఇంకా ఇదివరకైతే టీవీ పెట్టుకునేదాన్ని, ఇప్పుడైతే అందులో మార్నింగ్ లేచిన సుప్రభాతం అనేది చిన్న బిట్ అనేది వస్తూ ఉంటుంది. లైట్స్తో పాటుగా ఆ సౌండ్ అనేది ఆన్ చేసుకుంటే ఇల్లంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అనేది మనకి ఆ చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటుంది. ఇక అలా ఆన్ చేసేసి కిచెన్లోకి అయితే వచ్చి కిచెన్లో నేను చిన్న గౌరమ్మని అదేనండి మనకి రోలు గౌరమ్మ కింద మనం భావించి దండం పెట్టుకుంటాం కదా, అది కూడా ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్నానని చూపించాను. సో అమ్మవారికి క్లీన్ చేసేసి చుట్టుపక్కల ప్లేట్ అంతా కూడా అమ్మవారికి ఒక దండం పెట్టుకుని పువ్వులు పెట్టి దీపారాధన అనేది మొదట ఇక్కడైతే చేసేసుకుంటానండి. అందులోనూ మనకి ఆగ్నేయం కాబట్టి కిచెన్లో ఈ ఆగ్నేయం మూల ఆగ్నేయ దీపం కోసం అయితే ఇలా రెడీ అయితే చేసుకున్నానండి. అంటే ఇలా ఆగ్నేయ దీపం పెట్టుకున్నట్టు ఉంటుందని ఇలా కార్నర్లో అయితే చిన్న రోల్ని అయితే ఇలా పెట్టుకున్నానండి. ఇంకా అక్కడ పని అంతేనండి. అక్కడ దేవుడికి దీపారాధన అయిపోయింది కదా. ఇంకా దేవుడు అసలైన మనం ఎక్కడ పూజా మందిరం ఉంటుందో అక్కడికైతే వచ్చి పాత పువ్వులన్నింటినీ తీసేసి కొత్తగా పువ్వులను అయితే పెట్టుకుని పంచోపచార పూజ అనేది ప్రతిసారి చేసుకుంటానని షేర్ అయితే చేశాను కదండి ప్రతిసారి. అలాగే పంచోపచార పూజ పువ్వులు పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, దీపారాధన చేసుకోవడం, వచ్చిన స్తోత్రాలు కూడా ఇక్కడ గబగబా నేను చదివేసుకుంటూ ఉంటాను. అలాగే వంట చేసుకుంటూ కూడా ఇంకా నా నోటికి వచ్చిన హనుమాన్ చాలీసా, గోమహత్యం ఇవన్నీ కూడా వంట చేస్తూ నాకు మనసులో అయితే చదివేసుకుంటాను.
ఇక అక్కడ నా పంచోపచార పూజ అనేది అయిపోయింది. ఇదిగోండి అసలైన మన డైలీ రొటీన్‌లోకి అయితే వచ్చాం కదా! ఇంకా కిచెన్‌లో పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడం కోసం అంటే మొట్టమొదటి చిన్న చిన్న పనులనేవి చేసుకుంటానని చెప్పాను కదండీ! వాటిలో కూడా ఇవి కూడా చాలా సార్లు షేర్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఆహ్, ఎక్కడ పడితే అక్కడ తుడిచేస్తూ ఉంటామండి. మెయిన్ ఎక్కువ వాటర్‌తో అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కిచెన్‌లో. కాబట్టి దానికి సంబంధించిన ఒక నాప్కిన్‌ని, అలాగే స్టవ్ మీద ఒక కంపల్సరీగా ప్లేటు, వాడాల్సిన గరిట్లు దాంట్లో పెట్టుకుని, ఈరోజు చెప్పాను కదండీ స్టార్టింగ్‌లోనే నేను పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే నైట్ అయితే గ్రీన్ పీస్ నానబెట్టానని. దానికోసం నేను ఇంట్లోనే అయితే ఇలా పౌడర్ అయితే నేనే ఆడుకుంటానండి. బయట బిర్యానీ పౌడర్‌లు అవి తెచ్చుకోను. వాటినైతే తెచ్చుకుని పాలనేవి కాచేసాను. ఒక పక్క సిమ్‌లో అయితే అలా ఆన్ చేసుకొని ఫ్రై అవుతూ ఉండగా, ఇందాక దీపారాధన చేసుకున్నాను కదండీ! మరి పాలు అనేవి ప్రతిరోజు కూడా నాకు నైవేద్యం పెట్టడం అలవాటు. పాలు అవి కాచిన తర్వాత వచ్చి ఇంకా ఫినిషింగ్‌గా పాలు అనేవి నైవేద్యం పెట్టేసి హారతిని అనేది ఇచ్చి, నా పంచోపచార పూజ అనేది ఇక్కడితో అయితే అంటే ఇలా పాల నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడంతో నా పూజా కార్యక్రమం అనేది ఇక్కడితో అయితే అంటే డైలీ నా పూజ ఇక్కడితో అయితే కంప్లీట్ అయినట్టండి. నా మనసు ఇలా అయితే మాత్రం తృప్తిగా ఉంటుందండి. పొద్దున్నే నాకు దీపారాధన చేసుకోకుండా ఏదైనా పని అనేది స్టార్ట్ చేయడం అనేది అసలు నాకు నా డిక్షనరీలోనే లేదని చెప్పాలండి. అందుకే అది సండే అయినా మండే టు సాటర్డే ఇలా ఏ రోజైనా కూడా నాకు ఫస్ట్ అయితే ఈ పనులనేవి ఇలా కంప్లీట్ అయిపోయి ఈ విధంగా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఇంకా స్టవ్ మీద అది ఫ్రై అవుతూ ఉండంగా పిల్లలకి వాటర్ బాటిల్స్ అవి ఇస్తూ ఉంటాం కదండి. వాటిని 2 డేస్కి ఒకసారి అయితే మాత్రం చిన్న లిక్విడ్ సోడా వేసి నేను ఇలాగ వాటర్తో క్లీన్ అయితే చేసేస్తానండి. అవి స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అందుకని బాటిల్స్ అన్నీ కడిగేసి ముందు మాకు 3 బాటిల్స్ అంటే 2 పిల్లలు మా వారికి 3కి బాటిల్స్ పట్టేసి పక్కన పెట్టేస్తాను, లాస్ట్లో హడావిడి అది అవ్వకుండా. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇక్కడ కలుపుతున్నది గోధుమ పిండి అండి. గోధుమ దోశలు వేయటానికైతే ఇలాగ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటే బాగుంటుంది. మినిమం మీరు ఇంకా పెట్టుకుంటారంటే గంట సేపు నానబెట్టుకుంటా చాలా బాగుంటుంది. నాకైతే ఒక అరగంట ముందరైతే నానబెట్టాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొద్దిగా గోధుమ పిండి తీసుకుని సాల్ట్ వేసుకుని ఎంత కారం కావాలో అంత పచ్చిమిర్చిని నూరుకుని కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుని మనం మరీ చపాతీ పిండిలో కాకుండా దోశల పిండి ఉంటుంది కదండి, అలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ పలుచగా కాకుండా గోధుమ పిండి అనేది దోశలకి మనం ఎంత కావాలో అంత జారుడుగా చేసుకుని కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఒక అరగంట నుంచి గంట వరకు నానితే దోశలు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇంకా ఒక్క ఫ్రైడ్ రైస్ అయినా అని చెప్పి పిల్లలకి ఇక్కడ ఆలూ మటర్ కర్రీని అయితే చేస్తున్నానండి. దాంట్లో కోసమే ఇందాక ఇప్పుడు చూపించాను కదా చిన్న మిక్సీ జార్లోకి అయితే నేను ఆ కర్రీకి కావాల్సిన గసగసాలు, జీడిపప్పు, అలాగే మనకి ఉంటూ ఉంటాయి కదండి మసాలా దినుసులు, ఇవన్నీ కూడా మిక్సీ చేసి దాన్ని కూడా పౌడర్ ఇంట్లోనే ఆడుకుంటానండి. ఇదిగో మొత్తానికి ఇది ఆలూ మటర్ కర్రీతో పాటుగా అందులో కాంబినేషన్గా ఆనియన్ రైతా వేసి పిల్లలకి మా వారికి బాక్సులు అయితే రెడీ అయితే చేసేసి వాళ్ళకి బాక్సులు కూడా కట్టేసి ఇందాకడే వాటర్ బాటిల్స్ పట్టించేసాను కాబట్టి నాకు ఇంకా హడావిడి అనేది ఉండదండి. ఇందాక చూపించాను కదండి దోశలు కూడా నానబెట్టుకున్నాను అని. సో ముందు లంచ్ బాక్స్లు అయితే కట్టేసి నెమ్మదిగా వరుసగా ముగ్గురికి పెద్దగా తేడా ఏమి ఉండదండి. అందరూ వరుసగా మా పెద్దవాడికి మరి చిన్నవాడికి మా వారికి ఒక హాఫ్ అన్ అవర్ తేడాలో ముగ్గురు కూడా బయలుదేరిపోవాలి. కాబట్టి వాళ్ళందరికీ వరుసగా అయితే దోశలు ఒకసారి పెనం కాలేసి వేసిస్తున్నానండి. ఆ తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది తింటాను, కంపల్సరీ తింటానండి. ఇది నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఇప్పుడు ఇదిగో ఒకసారి చూపిస్తున్నాను కదండి. ఇందాక నానబెట్టిన దోశల్ని ఒక్క అరగంట పాటు నానబెట్టుకున్నా మనకి పర్ఫెక్ట్గా అయితే గోధుమ దోశలు వస్తాయి. చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా గోధుమ దోశలు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం పచ్చిమిర్చి, జీలకర్ర మాత్రం వేసుకోండి. కారంగా దీంట్లోకి ఇష్టమైతే ఏదైనా చట్నీ చేసుకోవచ్చు. నార్మల్గా దోశలు విడిగా తీసుకున్నా బాగుంటుంది. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న దీన్నైతే ఒక వరుస పెట్టి ఒక 10 రోజుల పాటు మనం తిన్నా పర్వాలేదు, లేదు వేడి చేస్తుంది అనుకుంటే వీక్లీ వన్స్ ఒక్కసారైనా కూడా ఈ విధంగా తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. అంటే ఇది మాత్రం పరగడుపున అంటే మనకి కడుపులో ఖాళీగా ఉన్నప్పుడే ఈ విధంగా అయితే తీసుకుంటానండి. ఒక్క తమలపాకులో ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలతో పాటు కొద్దిగా తేనె వేసుకుని పూర్తిగా అయితే దాన్ని నమిలేస్తాను. తర్వాత అదే ఎంటీ స్టమక్తో కొద్దిగా జీలకర్ర అలాగే సోంపు కూడా తింటానండి. అది బాగా నమిలి తిన్న కొద్ది గ్యాప్ ఇచ్చి కంపల్సరీ గ్రీన్ టీ అనేది అంటే ఇందులో నేను నిమ్మకాయ పిండుకున్నాను హాట్ వాటర్లో, అలాగే టీ బ్యాగ్ అనేది గ్రీన్ టీది వేసుకున్నానండి.
ఇంకా అంటే మనకక్కడ తమలపాకులలో తేనె వేసుకోకపోతే ఇందులో తేనె వేసుకుని తాగుతాను. ఇంకా అలాగే రాత్రి నానబెట్టిన బాదంతో పాటు కొద్దిగా ఎండు ఖర్జూరాలు కూడా నానబెట్టినవి తొక్కవలు చేసి తీసుకుంటాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదండి, తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తింటానండి. ఏదైనా పూజల సమయంలో తప్ప నార్మల్గా ప్రతిరోజు అయితే బ్రేక్ఫాస్ట్ టైంకి అనేది తింటాను. అందువల్లే ఎంత పనినైనా తట్టుకుని బద్ధకం అనేది లేకుండా చేసుకోవడానికి పని అనేది ఇప్పుడు చెప్పే ఈ ముందు చెప్పినవన్నీ ఎందుకు చూపించానంటే ఇవే కారణమండి. ఇందాకడ కర్రీ అనేది చేశాను కదండి ఫ్రైడ్ రైస్లోకి, దాన్నే అయితే అద్దుకుని తినేసానండి. గోధుమ దోశల్లోకి కూడా సూపర్గా అయితే ఉందండి, మసాలా దోశలాగా. అది నిజంగా కావాలంటే మీరు ఏదైనా చట్నీ కానీ లేదంటే ఏదైనా ఓకే కానీ ఏది అద్దుకున్న లేదా నార్మల్ దోశలైనా బాగుంటాయి. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఇందాక చూపించాను ఇల్లు అనేది ప్రతిసారి షేర్ చేస్తాను. మార్నింగే నేను సర్దుకుని తుడుచుకుని ఉండటం వల్ల అసలు మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని వెంటనే అంట్లు అనేవి కూడా తోమేసుకుని ఇలా అయితే పెట్టేసుకుంటేనే నా తల అంటే నా బుర్ర అనేది పనిచేస్తుంది. ఇంకా లిక్విడ్ అనేది అయిపోయిందండి. ఇది నేను చాలాసార్లు షేర్ చేశాను, మళ్ళీ అయితే తయారు చేసుకుంటాను కాబట్టి ఒకసారి షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కొద్ది చిన్న గిన్నెలో కావలసిన వాటర్ అనేది వేసుకుని కొద్దిగా బాయిల్ అవుతుండగా ఒక 5 నుంచి 8 వరకు లవంగాలు అయితే వేసుకోండి. వేసుకుని పొంగకుండా స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ నుంచి ఒక స్పూన్నర వరకు అయితే మాత్రం బేకింగ్ సోడా అంటాం కదండి, అది పొంగుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేసుకుని బాగా చల్లారాక మీరు ఏ స్ప్రే బాటిల్ చేస్తారో దాంట్లో అయితే పోసుకుని ఒక బిర్యానీ ఆకుని అయితే చిన్న చిన్నగా తింపుకుని ముక్కల కింద దీంట్లో వేసేసుకుని ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా షింక్ కానీ అంట్లో ఎక్కడెక్కడ తోముతారో అక్కడ కానీ లేదంటే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మీద మనకి చుట్టుపక్కల అంతా మనకి చిన్న చిన్న ఎక్కడెక్కడ బొద్దింకలు వస్తాయి అని చెప్పి అంటే మనకి పని అంతా అయిపోయిన తర్వాత అంటే మనకి వంటింట్లో వంట అది అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ అడుగున సిలిండర్ నుంచి కూడా హోల్లోంచి మనకి గ్యాస్ పైప్ వస్తుంది కదండి, అక్కడ ముఖ్యంగా అయితే అలాగే ఆయిల్ ఎక్కడెక్కడ పెడతామో అక్కడ ఈ చుట్టుపక్కల వీటిని స్ప్రే చేసి తుడుచుకుంటే మనకి బొద్దింకలు అనేవి అస్సలు ఒక్కటి రమ్మన్నా కూడా రాదండి. ఈ విధంగానే నేనైతే క్లీన్ చేసుకుంటాను. అలాగే ఇంకొక చిన్న గ్లాసులో ఒక చిన్న 1 డ్రాప్ అండి, 1 డ్రాప్ అయితే మనకి చిన్న షాంపూలు ఉంటాయి కదండి, 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఉంది కాబట్టి నా దగ్గర 1 రూపీ షాంపూ ప్యాకెట్లో ఒక డ్రాప్ వేసుకుని దాంతోపాటు మనకి కంఫర్ట్ వస్తుంటుంది కదండి, ఇలాగా అలా కొద్దిపాటి ఒక 2-3 చుక్కల కంఫర్ట్ని అయితే వేసుకున్నాను. ఈ రెండింటిని కూడా బాగా అయితే మిక్స్ చేసేసి మళ్ళీ తిరిగి మనం ఏదైతే స్ప్రే బాటిల్ ఉంటుందో ఆ స్ప్రే బాటిల్లో అయితే పోసుకుని దీంతో అయితే మనం గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మొదలుకొని గ్యాస్ స్టవ్ను కూడా క్లీన్ చేసుకుంటే మీకు కుదిరితే ఇక్కడ విమ్ లిక్విడ్ కూడా వేసుకోండి. నేను చూపించడం మర్చిపోయాను, ఇందులో విమ్ లిక్విడ్ కూడా వేసానండి 2 డ్రాపులు. మనం వంట చేసిన తర్వాత ఎక్కువగా ఒక్కొక్కసారి జిడ్డు చిందుతూ ఉంటుంది, ఆయిల్ అనేది మనకి ముక్కుల్లోంచి అటు ఇటుగా. వాటిని మనం ఎటువంటి ఎక్కువగా సోపులు పెట్టి తోమేసేసి ఏదో స్టవ్ అంతా కూడా వాటర్ పోసి చేయాల్సిన అవసరం లేదండి. మనం కొద్దిపాటి విమ్ లిక్విడ్ వేసాం, అలాగే షాంపూది ఒక 2-3 డ్రాపులు వేసాం, అలాగే కంఫర్ట్ మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఎటువంటి ఏ ప్రాబ్లము అయితే రాదండి. చాలా సువాసనతో కూడిన అంటే మనం ఎగవేవో విమ్ రకరకాల అసలు ఇప్పుడు విమ్ అంటే పర్వాలేదేమో కానీ అసలు ఇంకా పేర్లు కూడా తెలియని ఎన్నో స్ప్రేస్ అనేవి మనకి సూపర్ మార్కెట్స్లో వస్తున్నాయి. అలా తెలియని వాటి అంటే మంచి వాసనతో కూడినవి వస్తున్నాయి, అందులో వాళ్ళు ఏం కలిపారో ఏమో మనకు తెలియదు. ఇవి అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా బట్టలకి వాటికి పెట్టుకుంటూ ఉంటాము ఈ కంఫర్ట్ ఇవి కాబట్టి వీటి ద్వారా వచ్చే స్మెల్ అనేది మనకి ఏమీ ప్రాబ్లం రాదు కదండి. అందుకే నేను కొద్దిగా అది కూడా ఎక్కువ ప్యాకెట్ అంతా వేసేయలేదండి, ఒక 2 డ్రాప్స్ అనేవి వేసాను, మీరు చూసే ఉంటారు. ఎక్కడైనా జిడ్డు పట్టిన కౌంటర్ టాప్ బ్యాక్ సైడ్ మనకి టైల్స్ ఉంటాయి కదండి, అక్కడ స్ప్రే చేసిన. ఇంకొక విషయం, ఇప్పుడు నేను పూర్తిగా కిచెన్ అనేది కూడా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే నేను ఆల్రెడీ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడే షేర్ చేస్తున్నానండి. మీకు తెలిసే ఉంటుంది, నేను కిచెన్ చూపించేటప్పుడు చాలా వస్తువులు అంటే ఈ మధ్యన మనం చాలా టైల్స్ ఒక కౌంటర్ టాప్ కిచెన్లో గ్యాస్ స్టవ్వే కాదండి, రకరకాల ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ లేదంటే ఇలాగ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, కబ్బోర్డ్స్ మీదన ఎక్కువగా మనకి కుక్కరు అది పైకి ప్రెషర్ వచ్చినప్పుడు ఆ జిడ్డు అనేది ఎక్కువ కబ్బోర్డ్స్కి పట్టేస్తుంది. అలాగే ఇప్పుడు కింద చెప్పాను కదండి, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఈ మధ్యన మనం కిచెన్స్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నాం అందం కోసం కదండి.
ఆగో వాటి మీద అయితే ఇలా అయితే స్ప్రే చేస్తే దానికి పట్టిన జిడ్డు మట్టి ఏమున్నా కూడా శుభ్రంగా ఒక బట్ట పెట్టుకుని ఇలా స్ప్రే చేసిన తర్వాత వాటిని తుడి చేసుకుని ఒకసారి పెట్టుకుంటే ఎండలో పెట్టుకోండి, లేదంటే గాలికి అయితే ఆరిపోతుంది. కుండీలకి వాటికి జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదండి, ముఖ్యంగా ఆయిల్ చిందుతూ ఉంటుంది. అలాగే మెయిన్ ప్రెషర్ కుక్కర్ ద్వారా వచ్చిన ఆవిరంతా కూడా ఇలాంటి ప్లాస్టిక్ వాటికి ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. ఇవి కానీ మనం వాటర్లో ముంచి తీసి రుద్దుతూ తుడిచామా మన్నాడికే ఆకులన్నీ ఊడిపోతాయి. ఇక మీకు చాలా ఉన్నాయి, నేను చూపించాను కదండి. నేను కిచెన్లో యూస్ చేసుకుంటున్నవన్నీ ప్రతిసారి షేర్ చేశాను. సో ఇవన్నీ ఇంతకాలం ఇలా మెయింటైన్ చేయడానికి కారణం నేను చేసుకుంటున్న ఈ పని విధానమేనండి. అలాగే మీరు ఒక కిచెన్ అనే కాదండి, ఇక్కడ నేను చూసారా ఈ లిక్విడ్ అంటే ఇందాక చిన్న షాంపూ వేసిన లిక్విడ్ అయితే సెకండ్ టైం తయారు చేసుకున్నాను కదా, ఫస్ట్ తయారు చేసుకుంది మాత్రం కంపల్సరీ బొద్దింకలకైతే మాత్రం చాలా యూజ్ అవుతుంది, చాలా బెనిఫిట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అది బొద్దింకలు అనేవి చిన్న బొద్దింక కూడా రాకుండా మనకి కిచెన్ అనేది చాలా నీట్గా ఉంచుతుంది. అలాగే మా ఇంట్లో ఉండే కబోర్డ్స్కి ఉండే అద్దాలు కానీ, లేదంటే ఇందాక చూపించాను కదండి కిచెన్ పైన కబోర్డ్స్ కానీ ఏది జిడ్డు లేకుండా చాలా చక్కగా దీన్ని అయితే వేసుకుంటాను. ఇక ఎప్పుడైనా కూడా ఇలాంటి లావుపాటి దుప్పట్లు ఎప్పుడైనా కూడా మనం అంటే ఎక్కువగా అస్తమాటు ఉతకలేం కాబట్టి వాటి మీద కూడా ఒక్కసారి స్ప్రే చేసి మంచి స్మెల్ వస్తుంది. ఎండలో కానీ ఇలా ఎండ వచ్చే ప్రదేశం కిటికీ వైపు పెట్టేస్తే ఇల్లంతా కూడా మంచి గుబాళిస్తూ ఉంటుంది. ఇవేనండి నేను చేసే చిన్న చిన్న చిట్కాలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం. ఏమంటారు మరి? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏదైనా విషయం నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టారో నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందరికి రేపైతే వచ్చేంత వరకు అందరికీ బాయ్ అండి. మరి రేపు కలుద్దాం.